ఇంటికి ఎలాగో తాళం వేస్తుంది. కనీసం చంద్రముఖి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. నువ్వు కావాలనుకుంటే నీ మొగుడు మహాత్ముడైతే వసుధకి నిజం చెప్తా, లేదంటే నీకిదే చివరి రాత్రి. చంద్రముఖి, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు. నీ పేరు మాత్రం తెలుసు. నిన్ను ఎలా తెలుసుకోవాలా అని పరేషాన్ అవుతున్నాను. ఇప్పుడు దొరికావు చంద్రముఖి. ఇప్పుడు నువ్వు ఇంట్లో లేకపోవచ్చు. వస్తా, మళ్ళీ వస్తా. నీ ప్రాణాలు తీసుకెళ్లడం కోసం మళ్ళీ మళ్ళీ వస్తా. బండి తిప్పి పెట్టుకో. ఓకే అన్న. ఉరి తీయబోయే నేరస్తుడు కూడా ఆ రాత్రి నిద్రపోడు. తెల్లవారుజామునే జైలు వార్డెన్లు వస్తారు. నాలా నిన్ను చూస్తుంటే ప్రాణభయంతో రాత్రంతా నిద్రపోయినట్టు లేవు. ఇప్పటి నుంచి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నీ ఆఖరి కోరికేంటో చెప్పు. ఆ ఏర్పాట్లు కూడా చూడాలి కదా. నేను నా ప్రాణం గురించి ఆలోచించట్లేదు విరాట్. నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచించావు? కార్తీక్ వసుధకి నిజం చెప్పడు. నువ్వు నన్ను చంపేస్తావు. అప్పుడు నా ఆస్తి కూడా నీకొస్తుందా? రుద్రవరం జనానికి నువ్వే మీ నాన్న వాళ్ళని చంపావని తెలుసు. పోలీసులు నీకోసం వెతుకుతున్నారు. ఆ కేసులు అలాగే ఉంటాయి. నన్ను చంపితే ఇంకో కేసు నీ మీద పడుతుంది. నువ్వు చావును తప్పించుకోవడానికి మంచి లాజిక్ని వెతుక్కున్నావు. నువ్వు లాయర్ అయితే బాగుండేది చందు. చూడు విరాట్, మనుషులందరూ ఏదో ఒకరోజు చస్తారు, నీతో నాతో సహా. నేను చస్తే నువ్వన్నట్టు
కార్తీక్ శంకర్ సూర్యగానే ఉండిపోతాడు. నీ వదినకి అప్పుడు నిజమైన భర్త అవుతాడు. నువ్వు నిన్న సరదాగా అన్నావో సీరియస్గా అన్నావో నాకు తెలీదు గాని కార్తీక్ నా భర్త. మాకు పిల్లలున్నారు. రాత్రి వరకు కూడా సాటి స్త్రీగా వసుధ గురించి ఆలోచించాను. కానీ అది అసాధ్యం అని తెలిసినప్పుడు నాకు నా పిల్లలకి అన్యాయం జరుగుతుంటే ఇంకా త్యాగం చేసేంత గొప్పదాన్ని కాను నేను. టూ లేట్ చందు. ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. అసలు ఇన్ని కిడ్నాపులు మాస్కుల డ్రామాలు ఎందుకు? వసుధ దగ్గరికెళ్ళి కార్తీక్ గురించి చెప్పలేకపోయావా ఇతను శంకర్ సూర్య కాదని? అది అయింది. అంటే ఈ జీవితంలో నిన్ను వసుధ నమ్మదు, అందుకే ఇదంతా చేసావు కదూ? అది చందు. ఇలాంటప్పుడు అసహనాలు అరుపులు పనిచెయ్యం. ఇప్పుడేం చేయమంటావు? శంకర్ సూర్య స్థానంలో ఉన్నది నా భర్త కార్తీక్ అని నేను చెప్తేనే వసుధ నమ్మి తీరుతుంది. ఇది కొత్త నాటకం కాదుగా? నాటకాలాడాల్సిన అవసరం నాకు లేదు. కనీసం వసుధకి పిల్లలుంటే నేను ఆలోచించేదాన్ని. ఈ విషయం తెలిస్తే వసుధ గుండాగి చేస్తుందనే కదా నీ మొగుడంటున్నాడు. నువ్వే అన్నావుగా అది డాక్టర్తో కార్తీక్ ఆడిన నాటకం అని. వసుధ నిజంగా చనిపోతే అది నీకు లాభమేగా. శత్రుశేషం అస్సలుండదు. నిన్ను నమ్మాలనిపించట్లేదు. నమ్మమని నేను అండలేదు. వసుధ మా ఇంటికొచ్చింది. నన్నొకసారి వాళ్ళింట్లో చూసింది. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక భార్యాభర్తల బంధవా అని తేల్చుకోలేకపోయింది. నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలి. అదే చెప్తాను తనకి. ఆ తర్వాత మేము సిటీ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడేం చేద్దామంటావు? నన్ను సరాసరి వసుధ దగ్గరికి తీసుకెళ్ళు. నాతో పాటు నువ్వు వస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. లేదంటే బయటుండు. నిన్ను తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ కళ్ళ ముందే నా కార్తీక్ని తీసుకుని బయటికొస్తాను. ముందు మా ఇంటికి వెళ్తాం, తర్వాత మా పిల్లల్ని తీసుకుని ఎవ్వరికీ కనిపించని చోటికి వెళ్ళిపోతాం. మొదటిసారి నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కూడా మొదటిసారి నా కళ్ళు తెరిపించు. ఈ పని ముందే చేసుంటే ఇన్ని బాధలుండేవి కావు కదా. సరే, ఆలస్యమైన అందరికీ మంచే జరుగుతుంది. వెళ్దామా?
చూడండి, మీ అవసరం తీరిపోయింది. సాయంత్రం ఫోన్ చేయండి, మీ అమౌంట్ సెటిల్ చేస్తాను. ఓకే అన్న. కార్తీక్, ఇన్ని రోజులకి నీ పాపం పండిదిరా. నువ్వు తాళి కట్టిన నీ పెళ్ళాం నువ్వు తాళి కట్టని పెళ్ళాంకి అసలు నిజం చెప్పబోతోంది. అప్పుడు నీ ఫీలింగ్స్ని లైవ్లో చూడాలనుందిరా. మీ ముగ్గురి మధ్య నేను ఉండకూడదు. 2-3 పెళ్ళాలు నీకుండొచ్చు. నేను పనివాణ్ణి కూతుర్ని ఏదో చేశానని నాకు మాత్రం దగ్గరుండి పెళ్లి చేయిస్తావా? అది చేయించింది కార్తీక్ అయినా శంకర్ సూర్య అయినా ఒకటేరా. ఎవ్వర్నీ వదలను. ఇప్పుడు వసుధ చస్తుంది, నువ్వు చచ్చిన పాముగవుతావు. ఇక నీ ప్రాణం తోకలో ఉంటుంది. అది కదిలేది కొంచెం సేపే. సారీ.
ఇక ఎంతో కాలం ఈ నాటకం సాగదు. వసుదకు నిజం చెప్పేయటమే మంచిది. చెప్పకపోవటం వల్ల ఒక నిండు ప్రాణం పోతుంది. ఏదో ఒక రోజు వసుదకు నిజం చెప్పాలి. లేకపోతే తనకే ఏదో ఒక రకంగా తెలుస్తుంది. అందుకోసం నేను చందు ప్రాణాలని బలిపెట్టలేను. ఏం జరిగితే అది జరుగుతుంది. ఆ ముసుగు మనిషి చెప్పినట్టు వసుదకి నిజం తెలిసాక రుద్రవరం తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళకి కూడా జరిగింది చెప్పి నేను చందుని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఈ ముంబై గ్యాంగ్, యశోధర, అజయ్, భద్ర వీళ్ళెవ్వరికీ కనిపించని చోటికి వెళ్ళిపోతాను. రాహుల్ దీక్ష కోసం వెతుకుతాడు. లేదంటే ఆ అజయ్ని పోలీసులకు అప్పచెప్తాడు. అది తెలిస్తే దీక్ష తప్పకుండా బయటకు వస్తుంది. అప్పటికైనా ప్రశాంతంగా బతుకుతామేమో. వసుదా, ఏంటండి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? కూర అయిపోవచ్చింది, వస్తున్నానుండండి. భగవంతుడా, నేను చెప్పేది విన్నాక వసుదకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు. ఏమండి, ₹1 కాయిన్ ఇవ్వండి. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి ప్లీజ్. ఏంటండి, ఏదో చెప్పాలి అన్నారు? కూర్చో వస్తా. ఏంటండి? ఏదైనా ఆందోళన పడే విషయమా? ఆందోళన అనేది మనం సృష్టించుకునేది. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలగటం గొప్ప విషయం. అప్పుడే మొహం అలా అయిపోయిందేంటి? అందుకే నీతో ఏం మాట్లాడాలన్నా నేను ఆలోచించాల్సి వస్తుంది. బాంబు దాడిలో మన వాళ్ళందరూ చనిపోయారు. అంతకు మించిన విషాదం ఇంకేముంటుంది వస్తా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం రుద్రవరం వెళ్దాం. ఇప్పుడా? చెప్పేది పూర్తిగా విను. రుద్రవరంలో మన వాళ్ళందరినీ కలుద్దాం. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి